శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఒక న్యూస్ వేశారు, అది ప్రభుత్వ పెద్దలకు తెలియదంటారా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ పెద్దలకు చెప్పరా? వాళ్ళు కనీసం న్యూస్ చూడరా? న్యూస్ చూసినా కానీ స్పందించలేని వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను కోల్పోయినటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్ళి ఎవరిని, వాళ్ళంతా చదువుకోని వ్యక్తులు ఎక్కడికి వెళ్ళి చేస్తారు? ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇప్పటికీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ప్లాట్ఫామ్ దొరికితే ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా సార్ మాకు ఏదైనా న్యాయం చేయండి. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, ఇందులో డాక్టర్లు ఉన్నారు, ఈ బాధితుల్లో డాక్టర్లు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఈ బాధితులో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నారు. నాకు మొన్న తెలిసింది. దాంట్లో ఇంకొక విషయం, అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బాధితుల్లో ఎవరైతే ఈ మంగ్లీయట్ స్కామ్లో మీడియా మిత్రులు కూడా ఉన్నారు చాలామంది. సో కాబట్టి నేనేమంటానంటే ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వాలకు తెలియదంటారా? సో కాబట్టి వాళ్ళకి తెలిసినా సరే దీని గురించి స్పందించట్లేదు. ఖచ్చితంగా మీరు అనేది 100% వాస్తవం. ఎందుకంటే ఈరోజు తెలంగాణని మనం మమ్మగా మయ్యగాని సాధించుకున్నది కాదు, మనం కొట్లాడి తెచ్చుకున్నది. 1969 తొలి దశ ఉద్యమం నుంచి కూడా 2014 వరకు కూడా 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం మీద, అదేవిధంగా ఉస్మానియా పోరుగడ్డ పునాదుల మీద ఎంతోమంది కవులు, గాయకులు, కళాకారులు, మీడియా మిత్రులు సహకారం ద్వారా మాత్రమే జరిగింది. అది 100% వాస్తవం. ఏది కూడా హక్కుల్ని అడుక్కుంటే రావండి, కొట్లాడితేనే వస్తాయి. కానీ ఒక ఒక జ్యుడిషియరీలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఈ విషయాన్ని చెప్పలేను. సో కాబట్టి వాళ్ళని నేను అదే అంటున్నా, బట్టలు దించుకొని ఏమవుతుంది ఈ రాష్ట్రంలో అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ విషయాన్ని లీడ్ తీసుకోవచ్చు కదా, వాళ్ళు పోరాటం చేయొచ్చు కదా, వాళ్ళు తీసుకెళ్ళొచ్చు కదా. మరి మీడియాలో కాపాడి ఊకదంపుడు మాట్లాడి వాళ్ళ సమాజాన్ని కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు లీడ్ చేయొచ్చు కదా, వాళ్ళు ప్రభుత్వం మీద ప్రెషర్ చేయొచ్చు కదా, మీరు అన్నట్టుగా ఎమ్మెల్యేలతో మాట్లాడొచ్చు కదా. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు కేవలం కోర్టు పరిధి మాత్రమే నాది. సో నిజానిజాలకు ప్రజలకు తెలియజేయటం మాత్రమే నా పని. నేను ఒక న్యాయవాదిగా నేను కొట్లాడండి అని నేను చెప్పలేను. సో నేనేమంటానంటే అంతిమంగా పోరాటం అనేది మీరు అన్నట్టుగా అగ్రెసివ్గా వెళ్తే మాత్రమే ఈరోజు రిజల్ట్ వచ్చే అంశాలు ఉన్నాయి. సో కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే ప్రజలందరికీ కూడా, బాధితులందరికీ కూడా మీ ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్ చేయండి, మీ ఎంఆర్ఓ ఆఫీసులలో, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మీరు రిప్రజెంటేషన్ మీ ప్రజాప్రతినిధులకు చేయండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. నేను కూడా హైకోర్టు ద్వారా, అంటే ఇంకొక విషయం, మంగ్లీ గారుల మీద ఇక్కడ మేము అంటే లీగల్గా ఫైట్ చేయడానికి ప్రైవేట్ కంప్లైంట్ కూడా 7వ తారీఖు ఫైల్ చేయడం జరిగింది, యాజ్ పర్ హేమాకాంత్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద. అదేవిధంగా చాలామంది బాధితుల ద్వారా దాదాపుగా 20 మంది బాధితుల తరఫున ప్రైవేట్ కంప్లైంట్లు అన్నీ కూడా, అంటే పోలీస్ స్టేషన్లో పట్టించుకున్నప్పుడు అవి కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్లుగా ఎఫ్ఐఆర్ చేయించడం జరుగుతుంది. కాబట్టి మేము హైకోర్టులో వీటన్నిటిని ప్రైవేట్ కంప్లైంట్లు వేయడం కోసం అన్ని సిద్ధం చేసాం. 7వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఓపెన్ అవడంతో మొట్టమొదటిగా మన ప్రైవేట్ కంప్లైంట్లో రిట్లుగా ఫైల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.